లేదు నేనేమంటే నేను చూసినది నేను చూసినాడుగా నేను కూడా ఒక సెకండ్ అరే ఇదేందో ఉన్నదని అనుకున్నా. కాంగ్రెస్ పార్టీ నయ్యా జాగిరా కథ. రాహుల్ గాంధీ జాగిరి ఇది. రాహుల్ గాంధీ చెప్తాడు అది, నేను చెప్తే ఎట్లా? నేను ఈడ కొలువు చేస్తున్నామయ్యి. నాకు బాస రాహుల్ గాంధీ. ఇప్పుడు రాహుల్ గాంధీ డిసిజన్ నేను ఎట్లా చెప్తా? మద్దతు ఇస్తున్నాను ఎట్లా చెప్తా? ఏదన్నా రాకేష్, ఏది నిజం నిజమే, చరిత్ర చరిత్రనే. చరిత్రని ఎవరు కాదన్నారు కదా. నేను ఒక కర్ణుని గురించి కోడ్ చేసినట్టు చరిత్ర కదా, హిస్టరీ కదా. నేను ఒక కర్ణుడు గురించి కోడ్ చేసిన చరిత్ర. మోతీలాల్ నెహ్రూది చరిత్ర, జవహర్లాల్ నెహ్రూ చరిత్ర, మహాత్మా గాంధీ చరిత్ర, ఇందిరాగాంధీ గారితో చరిత్ర, రాజీవ్ గాంధీ చరిత్ర. చరిత్రలు కాబట్టి చెప్తున్నా. నేను తయారు చేసినవి కావు, రాసినవి కావు ఇవి. పోనీ మీరు చెప్పండి, మోడీ గారి గురించి చరిత్ర ఉంది, బీజేపీ వాళ్ళ మీద ఏం చరిత్ర ఉందని చెప్పమంటారో చెప్తా. అది కూడా మీరేమైనా చెప్పగలుగుతారా? మరి హిందూ ఓటు చోరీ వాళ్ళది, రెండే కదా వాళ్ళు చేసేది. నాకైతే ఒక అంచనా కనబడుతుంది. అంటే నాకేం సర్వేలు గిర్వేలు కాదు. దేశ ప్రజలు రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చెయ్యాలి, ఈసారి చేస్తేనే కొంత మనకు బాగుంటుంది అనే ఆలోచన ప్రజలు ఆలోచన చేస్తున్నట్టుగా కనబడుతుంది. ప్రధానమంత్రి మోడీకి అహంకారం పెరిగిపోయింది, పాలన మీద ఆలోచన లేదు. ప్రజలు ఏది చెప్తే అది గుడ్డిగా ఓట్లు వేస్తారు. వాళ్ళు ఓట్లు లేకపోయినా దొంగ ఓట్లు వేసుకోవచ్చు. దొంగ ఓట్లు కాకపోతే రాముడినో కృష్ణదేవుడినో దేవుళ్ళని వాళ్ళ ముందు పెట్టవచ్చు, ఒక ఎమోషన్ క్రియేట్ చేయవచ్చు అని ఒక ధైర్యముతో ఒక అహంకారం పెరిగింది వాళ్ళకి, బీజేపీ వాళ్ళకు. ప్రతి అహంకారిని ఒక కాలము, ప్రతి అహంకారి నాయకుడిని ఒక సందర్భంలో ఈ కాలం ఎప్పుడు కూడా పడేస్తుంది. కాలం డిసిషన్ చేస్తుంది, టైం డిసిషన్ చేస్తుంది, కాలం నిర్ణయిస్తుంది. కాలం అంటే ప్రజలు డిసిషన్ తీసుకుంటారు, కాలం నిర్ణయిస్తుంది ఒకరోజు. కాబట్టి ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? మన టాపిక్ కాదు అది. మనము కాంగ్రెస్ లిమిట్స్ ఉండాలి. నేను కొంత లిమిట్లు ఉండి మాట్లాడాలి, లిమిట్స్ దాటి నేను పోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ.